సో ఈరోజు వచ్చేసి డే 7 సండే ఇది. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి మీతోటి. ఏంటిదంటే బిగినర్స్ ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఏం సప్లిమెంట్స్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు జిమ్ కొత్తలో. సో పర్సనల్లీ నేనేమనుకుంటానంటే ఫస్ట్ మీ డైట్ని చూసుకోండి. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు సప్లిమెంట్స్ కావాలి, అసలు ఫుడ్ సరిగ్గా లేదు, ఏది సరిగ్గా లేదు, మీరు సప్లిమెంట్స్ ఎక్కువ ఈజీ అనుకుంటున్నారంటే సో నాకు తెలిసిన 4 బెస్ట్ సప్లిమెంట్స్ చెప్తాను మీకు, లైక్ ఏవైతే తీసుకోవాలని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి క్రియేటైన్ ప్రాపర్గా వాడితే చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ పుట్ ఆన్ చేయగలం, మజిల్ మాసం కూడా పుట్ ఆన్ చేయగలం మనం అని చెప్పేసి. సో క్రియేటైన్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో సెకండ్ సప్లిమెంట్ వచ్చేసి ఆబ్వియస్గా ప్రోటీన్. మీ దగ్గర ప్రోటీన్ ఇనఫ్ లేకపోతే తీసుకోండి. సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో omega-3 ఎందుకంటే ఫిష్ చాలా మందికి నచ్చదు, ఫిష్ ఎలర్జీ ఉంటుంది. సో ఒమేగా చాలా అంటే చాలా మంచిది స్కిన్కి, హెయిర్కి, ఐస్కి. సో అదొక బెస్ట్ సప్లిమెంట్ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఫోర్త్ సప్లిమెంట్ వచ్చేసి మల్టీవైటమిన్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర మనీ లేకపోతే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి, న్యాచురల్ డైట్ నుంచే తీసుకుని వెళ్ళండి. సో నేను 1.5 year న్యాచురల్ డైట్తో వేసిన తర్వాత ప్రోటీన్, క్రియేటిన్ ఇవన్నీ వాడాను. సో తర్వాత అవన్నీ యూజ్ చేసాక కూడా కొన్ని డేస్ తర్వాత ప్రోటీన్ నాకు లైక్ తీసుకుంటే మంచిది తీసుకుందాం, ఆర్ఎల్స్ స్పాన్సర్షిప్ వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి ఆ డిసిజన్ వల్ల నేను తీసుకోలేదు. సో చాలా మంత్స్ దానిపైన వీడియోస్ కూడా తీసాను, నేను వెళ్ళి చెక్అవుట్ చేయండి మీరు చూడకపోయి ఉంటే. ఈరోజు వర్కౌట్ ఏముంటుంది అంటే ఏదైతే మజిల్ గ్రూప్ సరిగ్గా నేను ట్రైన్ చేయలేదో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో మ్యాక్స్ రేడియల్ చేస్తాను, బట్ ఎక్కువ మంది ఉంటే రికార్డ్ చేయలేను. అండ్ ఇంకోటి వచ్చేసి అప్పర్ చెస్ట్. సో ఈ 2 ట్రైన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నేను వీక్లో 1 day కూడా రెస్ట్ తీసుకుని, ఎందుకంటే పర్సనలీ నేను జిమ్ బాడీ పెంచడానికో దానికో దీనికో చేయట్లేదు. నాకు పర్సనలీ నాకు మంచిగా అనిపిస్తుంది జిమ్ చేస్తే. లైక్ ఒక్కరోజు మిస్ చేసినా కూడా నేను నెక్స్ట్ 2 days వరకు అసలు లేదు నేను. సో ఆ థింగ్ని రీజన్ కింద తీసుకొని అసలు I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy, and silently, it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough, I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough, I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. It sucks when you finally feel like giving up. Oh God, no luck, everything feels like you're sticky stuck. I'm lost, handcuffed to the bed where I sleep, don't give a fuck. Can't stop, unplug, feeling overwhelmed, I think I've had enough. Gotta find a way to get some energy, gotta find someone who's a good friend of me. I need purpose to make it all worth it, I'm still searching and I'm still learning. I want a life that's filled with memories, not a life with regret in front of me. I need focus to keep me from hopeless psychosis if I keep moping. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough, I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough, I just need to feel like the end's in sight for me, but haunts me somewhere much deeper.
deeper. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me. But let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me. But let's be really real, anxiety can foggy all this stuff.